ద్వితీయ భాషగా తెలుగు బోధన. ఆంధ్రప్రదేశ్ నందు తెలుగు 5 రకాలుగా తన స్థానం ఆక్రమించుకుంది. 1 ప్రాంతీయ భాషగా, 2 ప్రథమ భాషగా, 3 ద్వితీయ భాషగా, 4 బోధనా మాధ్యమంగా, 5 అధికార భాషగా. నెక్స్ట్, ఫ్రెంచ్ అనే బ్రిటిష్ భాషావేత్త ద్వితీయ భాషా లక్ష్యాలను ఈ విధంగా వివరించాడు. ఫ్రెంచ్ అనే బ్రిటిష్ భాషావేత్త ద్వితీయ భాషా లక్ష్యాలను ఈ విధంగా వివరించాడు. శ్రవణం అవగాహనం, భాషించడం అర్థం చేసుకోవడం, పఠించడం అవగాహన చేసుకోవడం, లిఖించడం అర్థం చేసుకోవడం. ప్రథమ ద్వితీయ భాషల ఉద్దేశాలను, లక్ష్యాలను, అవి వ్యక్తికి కూర్చే ప్రయోజనాలను విలువలుగా చెప్పవచ్చు. నెక్స్ట్, ప్రథమ భాష బోధనా విలువలు విస్తృత విలువలు, ద్వితీయ భాష బోధనా విలువలు పరిమిత విలువలు. ప్రథమ భాష బోధనా విలువలు విస్తృత విలువలు చెప్పుకుందాం. అవి శాశ్వత విలువలు, అలంకారప్రాయాలు, ఆధునికాలు, సామాజికాలు. ప్రథమ భాషా బోధనా విలువలు విస్తృతమైన విలువలు, అవి శాశ్వతమైనవి, అలంకారప్రాయమైనవి, ఆధునికాలవి, సామాజికాలు. ఇక ద్వితీయ భాషా బోధనా విలువలు పరిమిత విలువల గురించి తెలుసుకుందాం. ఇవి తాత్కాలిక విలువలు, ఔపచారికాలు, సాంప్రదాయాలు, వైయక్తికాలు. తెలుగును ద్వితీయ భాషగా బోధించడానికి ఏ విలువ సాధించాలి అంటే పరిమిత విలువలు సాధించాలి. మాతృభాష విద్యార్థికి తల్లిపాల వంటిది, పరభాష పోతపాల వంటిది. ద్వితీయ భాషా లక్ష్యం విన్నది గ్రహించగలగడం, భాషింపగలిగి ఉండడం, భాషించినది అర్థం చేసుకొని రాయగలిగి చదవగలిగి ఉండడం. ఇది ద్వితీయ భాషా లక్షణం. ఇక ద్వితీయ భాషా ప్రయోజనం తన చుట్టూ ఉన్న ప్రాంతీయ సహదేశీయులతో కలిసిమెలిసి జీవించడానికి, దైనందిన వ్యవహారాలను చక్కదిద్దుకోవడానికి ఇవి తోడ్పడతాయి. నెక్స్ట్, ద్వితీయ భాషను బోధించడంలో ముఖ్య ఉద్దేశం. ద్వితీయ భాషను బోధించడంలో ముఖ్య ఉద్దేశం భావంలో, ఆచరణలో సంకుచిత్వాన్ని పోగొట్టడం, సౌభ్రాతృత్వం, సహనం, సహృదయతను పెంపొందించడం, అంతర ప్రాంతీయ అంతర్జాతీయ అవగాహనను కలిగించడం మొదలైనవి ద్వితీయ భాషను బోధించడంలో ముఖ్య ఉద్దేశాలు. అంతేకాకుండా ఒక ప్రాంతంలోని అత్యధిక ప్రజానికం ఏ భాషనైతే మాట్లాడతారో ఆ భాషే వారి యొక్క మాతృభాష మరియు ప్రాంతీయ భాషగా గుర్తించి ఆ భాషను దాని ద్వారా భాషేతర విషయాలను నేర్పిస్తారు. భాషా విషయంలో ఏదీ సాధ్యం కాదు. అత్యల్ప సంఖ్యాకులు మాట్లాడే అన్ని ఆయా భాషల ద్వారా భాషేతర విద్యా విషయాలను బోధించుట. నెక్స్ట్, మాతృభాషా స్థానంలో విధిగా తెలుగు నేర్చుకునేవారు అత్యల్ప సంఖ్యాకులైన ఇతర భాషీయులు. ఎప్పుడు ఇతర భాషీయులకు వారి మాతృభాషలోనే విద్యా బోధన చేసేందుకు తగిన ఏర్పాట్లు ప్రభుత్వాలు చేస్తున్నారు.